బ్రో దిస్ హోల్ గణేష్ నిమజ్జన్ కిక్యాస్ బ్రో. బట్ దాని మీద ఏదో డిస్ప్యూట్ నడుస్తుంది. బొమ్మలు, నీళ్లు, పొల్యూషను, కల్చరల్ ఇష్యూ. కల్చర్ అంటే ఐ డోంట్ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. పీఠాధిపతులు, సంఘ సంస్కర్తలు, ప్రభుత్వాలు వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసిన టాపిక్స్. బట్ మనం సిటీ కుర్రాళ్ళ మాట్లాడుకుందాం. రేషనల్గా ఎన్విరాన్మెంటల్ డిస్కషన్ ఒకటి చేద్దాం. నేను కొన్ని నెంబర్స్ చెప్తాను నీకు. సో ఇండియన్ పాపులేషన్ ఈజ్ 145 crores, లార్జెస్ట్ ఇన్ ద హోల్ కాలేజ్. యాహూ ఫస్ట్ ర్యాంక్. అదే ఇందులోనే వచ్చేది ఫస్ట్ మనకి, ఇంకేంట్లో రాదు. ఎనీవే, ఇప్పుడు 145 crore పాపులేషన్లో హిందూస్ ఒక 79 to 80% ఉంటారు. అంటే సుమారుగా 95 crores. ఫ్యామిలీకి నలుగురు చొప్పున యావరేజ్ సైజ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే 23 to 24 crore హిందూ ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఓకే, అందులో ఒక 70% ఫ్యామిలీస్ వినాయక చవితి జరుపుకున్నారు అనుకున్నా కూడా 16 to 70 crore ఫ్యామిలీస్ అవుతారు. అంటే ఇంటికి ఒక్క బొమ్మ వేసుకున్న 16 నుంచి 17 కోట్ల బొమ్మలు. వావ్. ఇవే కాకుండా మళ్ళీ కాలనీల్లో పెడతారు పెద్ద విగ్రహాలు. రోడ్ల మీద, జంక్షన్ల మీద మెగాలిథిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, చాలా పెద్ద వినాయకుడు విగ్రహాలు. ఖైరతాబాద్ దేశం మొత్తం మీద ఇవన్నీ కూడా కలుపుకుంటే అవి ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అవి కొన్ని యాడ్ అవుతాయి. సో యూఆర్ టాకింగ్ సమ్వేర్ అరౌండ్ 16, 17, 18 కోట్ల విగ్రహాలు హోలీ మదర్ డంప్డ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 week to 10 days. మన చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాలవలు, నదులు, సముద్రాల్లో ఇప్పుడు 15 కోట్ల 17 కోట్ల నెంబర్ మర్చిపో, కొన్ని కోట్ల విగ్రహాలు వారం రోజుల్లో డంప్ అయిపోతే ఇమాజిన్ ద షియర్ నంబర్ అండ్ ద ఇంపాక్ట్ ఇట్ కెన్ క్రియేట్ టు ద ఇకాలజీ అరౌండ్ యూ, రైట్? ఇప్పుడు ఇందులో డిస్ప్యూట్ ఏంటి? డిస్ప్యూట్. కల్చర్ పక్కన పెట్టు, కొద్దిసేపు జస్ట్ ఎన్విరాన్మెంట్ మాట్లాడుకుందాం. ఓకే, ఆ బొమ్మల్లో వాడే కలర్స్ ఏంటి, అవి తయారు చేయడానికి వాడే కెమికల్స్ ఏంటి, మోడర్న్ కెమికల్స్ ఏ స్థాయిలో, ఏ రేంజ్లో, ఏమేం వాడి తయారు చేస్తున్నారు, అవి ఆ స్కేల్లో అంత పెద్ద మొత్తంలో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటర్స్ అన్నింటిలో కలిపితే దానివల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటి, ఏమన్నా ఉందా? అది కూడా ప్రతి సంవత్సరం ఆ స్కేల్లో జరుగుతూ పోతుంటే పెరుగుతూ పోతుంది. నో రెగ్యులేషన్ బ్రో. 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం ఇంత పాపులేషన్ లేదు. ఉన్న వాళ్ళకి కూడా ఇంత హార్ష్ కెమికల్స్ వాళ్ళకి అవైలబిలిటీ లేదు. మట్టితో చేసుకునేవాళ్ళు ఇంకోటి ఏదో, ప్లస్ ఇంత నంబర్ లేదు కాబట్టి మేబీ దేర్ వాజ్ అ స్కోప్ ఫర్ ద నేచర్ టు రికవర్. కరెక్ట్. ద షియర్ నంబర్ నౌ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇక్కడ వినాయకుడికి ప్లాస్టిక్కి సంబంధం ఏంటి? ఏం లేదు. దానికి మళ్ళీ వేసే డెకరేషన్స్, తాళ్ళు అంటారు, ఈ గోల్డ్ రిబ్బన్స్ అంటారు, ఇవంటారు అంటారు, అవన్నీ కూడా దీంతో పాటు డంప్ అయిపోతాయి. కుంకుమ అంటాం, మన కల్చర్ అది. ఇప్పుడు ఒరిజినల్ కుంకుమ ఎక్కడుంది? మనం తెచ్చుకునే ప్యాకెట్లన్నీ అదేదో సమ్ కెమికల్ రెడ్ పౌడర్, దాన్ని బుట్టలు బుట్టలు, కిలోలు కిలోలు కుంకుమని, గులాలని, ఇంకోటని దీస్ ఆర్ ఆల్సో బీయింగ్ డంప్డ్ విత్ ద ఐడల్స్ ఇన్ టు ద వాటర్స్. అవి కలిసినప్పుడు ఏం జరుగుద్ది? ఆ కెమికల్స్లో ఏముంది? అది మనకి ఎంత ప్రమాదం, లేకపోతే ఎంత ఓకే, వాటిని క్లీన్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు రికవరీకి కావాలి? సో దీని మీద కదా మనం ఫోకస్ చేయాలి. అగ్రీడ్. బట్ డూ యూ థింక్ కల్చర్ ఈస్ ద ప్రాబ్లం? అగైన్, కల్చర్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. వినాయక చవితి అందరూ జరుపుకోవాలి, అది అద్భుతమైన పండగ, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ సంతోషపడాలి, అందరూ బాగుండాలి. బట్ ద పాయింట్ ఈజ్, నంబర్లు ఇంత పెరిగిపోవటం వల్ల, మనం చేసే దానివల్ల మన చుట్టుపక్కల మనం రోజు తాగే నీళ్లు, మన పిల్లలు తాగే నీళ్లు, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, మనం బతికే ఎన్విరాన్మెంట్కి ఏదైనా జరుగుతుందా అనేది ఒక కాన్వర్జేషన్ మనం రైజ్ చెయ్యాలా, అవసరం లేదా? ఆ డైరెక్షన్లో కాన్వర్జేషన్ వెళ్ళినంతసేపు మాట్లాడచ్చు. ప్రాబ్లం ఒకటి ఉండటం అనేది ప్రాబ్లం ఉండటం ప్రాబ్లం కాదు, ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోవటం పెద్ద ప్రాబ్లం. వావ్, నేను అనుకున్నంత ఎదవి కాదు నువ్వు. బ్రో, డోంట్ జడ్జ్ ద కవర్ బై ద బుక్. ఇవన్నీ కాదు బ్రో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.